ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుందాం. సోమవారం కాబట్టి శంకరుడు సంపూర్ణమైన మానసిక ప్రశాంతతని, దాంతోపాటు దాంపత్య అన్యోన్య భావాన్ని కలిగిస్తాడు. కాబట్టి ద్వాదశ రాశుల వారు ఆ విధమైనటువంటి ప్రయోజనాలని పొందడానికి శంకరుని ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం శుద్ధపక్షం. ఈరోజు సోమవారం. సోమవారానికి అధిపతి సోముడు. మానసికమైనటువంటి ప్రశాంతతని ఇస్తుండేటటువంటి వాడు. ముఖ్యంగా ఇంట్లో ఉండే అనవసరమైనటువంటి వస్తువుల్ని తొలగించడానికి, అలాగే వాటి స్థానంలో కొత్తమైనటువంటి వస్తువుల్ని కొనుక్కోవడానికి ఈరోజు చాలా చాలా మంచిది. దక్షిణ దిక్ ప్రయాణాలు తప్పక కలిసి వస్తాయి ఈ రోజున. ఈరోజు తిథి సప్తమి. సప్తమికి అధిష్టాత రవి. ముఖ్యమైనటువంటి ప్రయాణాలని చేయడానికి, అలాగే వివాహాది శుభకార్యాల గురించి ప్రస్తావించడానికి అనుకూలమైనటువంటి తిథి ఇది. సూర్య ఆరాధనకి పెట్టింది పేరు కాబట్టి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని జపించుకోవడం ఎన్ని ఎక్కువ మార్లైతే అంత సత్ఫలితాన్ని ఇస్తుంది. ఈరోజు నక్షత్రం పూర్వభద్ర. పూర్వభద్రకి అధిపతి అజచరణుడు. ఈ కారణంగా ఇంట్లో కానీ, అలాగే ఇంకా ఇతర ప్రదేశాల్లో తమకు సంబంధించిన వ్యాపార స్థలాల్లో ఏవైనా మరమ్మతులు కానీ ఉన్నట్లయితే వాటిని చేసుకోవడం చాలా చాలా మంచిది. రుణాలని చెల్లించడానికి పూర్వభద్ర నక్షత్రం చాలా చాలా అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. రుణ అవసరం లేకుండా చేస్తుంది. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి గురుదశ వర్తిస్తుంది. హోమశాంతులు ఉన్నాయి. ద్వాదశ రాశుల వారి ఫలితాల్ని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారు చిన్నదైనటువంటి పని చేసినప్పటికీ కూడా శారీరకంగా అలసిపోయే అవకాశం కనిపిస్తోంది. బంధువులు లేదా ఆప్తులు అయినటువంటి వారి సహాయ సహకారాలను తీసుకోవడం అవసరం. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు ఒకరికి మరొకరిని చేర్చుకుని కొద్ది వేతనం ఇచ్చినప్పటికీ కూడా సహాయాన్ని తీసుకోవడం అత్యవసరం. ముఖ్యంగా కొనుగోళ్లకి ఇంకొక వ్యక్తిని కూడా తీసుకుని వెళ్ళడం అవసరం. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు ఇతరుల సహాయ సహకారాల్ని అపేక్షించడం చాలా చాలా మంచిది, శారీరకమైన ఒత్తిడి లేకుండా ఉండేందుకు. పారిశ్రామిక కార్మిక రంగానికి చెందినటువంటి వారు విజయ పథంలోనే తమ సంస్థను నడిపిస్తూ ఉన్నప్పటికీ కూడా మానసికమైనటువంటి ఒత్తిడి హెచ్చుగా ఉంటారు. కాబట్టి అనుకూలురైన వారితో చర్చించడం మంచిది. సంతానానికి విద్యా ప్రమాణాలు చాలా చక్కగా ఉంటూ ఉంటాయి, కానీ తాత్కాలికమైన అనారోగ్య భావన ఉంది. కాబట్టి అత్యవసరమైనటువంటి సందర్భమే వస్తే వైద్యుడిని సంప్రదించడం అవసరం. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సోమవారం సందర్భంగా మేషరాశి వారు శివుణ్ణి గంధజలంతో అభిషేకించినట్లయితే రాజకీయంగా అభివృద్ధిని చెందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, కానీ శారీరకంగా అనారోగ్య భావనతో ఉండొచ్చు. మహిళలకి ఏం జరుగుతుందో అనే అనవసరమైనటువంటి మానసిక భీతి కలిగే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు సక్రమమైనటువంటి విధానంలో వ్యాపారాన్ని చేస్తారు, కానీ పెద్దగా లాభాన్ని పొందలేకపోవచ్చు ఈ రోజుకి. వృత్తి చేసేటటువంటి వారికి దిగుబడి కావలసిన వస్తువులన్నీ సకాలంలో అందుతాయి, కానీ వాటన్నిటినీ సరిగా సర్దుకునేటటువంటి తీరిక లేకపోవచ్చు ఈనాటికి. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు దూర ప్రయాణాన్ని చేయాలి అని అనుకుంటారు, కానీ శారీరకమైనటువంటి శ్రమ కారణంగా, తాత్కాలిక అనారోగ్య భావన కారణంగా ప్రయాణించకపోవచ్చు. దానివల్ల నష్టం అంటూ ఏమాత్రం ఉండదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందుతారు. అంతేకాక కుటుంబ సభ్యులతో ఎక్కువసేపు గడిపే అవకాశాన్ని కూడా పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు శివుణ్ణి పసుపు జలంతో అభిషేకించినట్లయితే
రుణబాధ తొలగిపోయే అవకాశం ఉంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, భార్యాపుత్రుల్ని చూడడం కోసమని ప్రత్యేకంగా దూర ప్రయాణాన్ని చేస్తారు పురుషులు. మహిళలు ఆనందోత్సాహాలతో ఉంటారు. మంగళకర ఉత్సవాల్ని చేస్తూ ఉంటారు. బంధువులు, ఆప్తులు, మిత్రులైనటువంటి వారి రాకపోకలతో ఇల్లంతా కళకళలాడుతూ ఉండే అవకాశం కూడా ఉంది. రుణ అవసరం ఏమాత్రం లేకుండా దాదాపుగా సంపూర్ణమైనటువంటి పొదుపు విధానాన్ని పాటించినటువంటి కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు. అనారోగ్య భావన ఏ ఒక్కరికి లేనటువంటి కారణంగా మానసికంగా విశ్రాంత స్థితిలో ఉంటారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు శివుణ్ణి కుంకుమ జలంతో అభిషేకించినట్టయితే అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. అవి లాభసాటిగా ఉంటాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, ప్రతి పనిని చేయాలనే ఉత్సాహంతో ఉంటారు. కానీ దాదాపుగా ఏ పనిని పూర్తిగా చేయలేకపోవచ్చు. మహిళలు తాత్కాలికమైనటువంటి నిరాశాభావంతో ఉంటారు. అయితే నిరాశాభావాన్ని పొందవలసిన అవసరం ఏదీ లేదనే యథార్థాన్ని గమనించుకోగలగాలి. రుణాన్ని తీసుకుని వ్యాపారాన్ని మరింతగా పెంచాలనే ఊహ కలగచ్చు వ్యాపారస్తులకి. కానీ రుణాన్ని తీసుకోకుండానే ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందగలుగుతారు. పారిశ్రామిక కార్మిక రంగాలకి చెందినటువంటి వారు అన్నీ అనుకూలమైనటువంటి పరిస్థితులు లభించినటువంటి కారణంగా తమ దగ్గర పనిచేసేటటువంటి ఉద్యోగులందరికీ బహుమతులు ఇయ్యాలనేటటువంటి ఆలోచనకి వస్తారు. తీర్థయాత్ర దృష్టి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలకి వెళ్ళాలనే ఊహ కలుగుతుంది. యథాశక్తి దాన ధర్మ బుద్ధి కలిగి ఉంటారు. స్థిరమైనటువంటి ఆస్తిని కొనుగోలు చేసే ఆలోచనని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటారు. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శివుణ్ణి నారికేళ జలంతో అభిషేకించినట్లయితే మానసికమైనటువంటి స్వస్థత లభిస్తుంది. మహిళలు నిదానంగా ఉండేటటువంటి వారు కూడా ఈ రోజున కొద్ది ఆవేశంతో కనిపించవచ్చు. వాద వివాదాల జోలికి పోవడం ఏమాత్రం సరి కాదు. మధ్యవర్తిత్వాన్ని వహించేటటువంటి సందర్భంలో తామొక్కరే కాకుండా ఇంకొకరి సహాయాన్ని కూడా తీసుకోవడం అవసరం. వివాహాది శుభకార్యాలకి సంబంధించిన మాటల్ని మాట్లాడేటువంటి సందర్భంలో లౌక్యాన్ని వీడి ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడం అవసరం. లేని పక్షంలో నిందకి పాత్రులు కావలసిన అవసరం ఉంది. అనారోగ్య భావన ఏమాత్రమూ లేదు. కానీ ఆరోగ్యాన్ని మాత్రం తప్పక పరిరక్షించుకుంటూ ఉండవలసిందే. ప్రయాణాలని చేసేటటువంటి ఆలోచన శక్తి లేకపోవచ్చు. ఆ కారణంగా విరమించుకోవడమే సరైనటువంటి విధానం. యంత్ర పరికరాలతో పనిచేసేటటువంటి సందర్భంలో మాత్రం కార్మికులు భద్రతా ప్రమాణాలని పాటించి తీరాలి. మరొకరి తోడుతో మాత్రమే అటువంటి పనుల్ని చేపట్టడం ఈ రోజుకి ఎంతైనా అవసరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శివుణ్ణి గోక్షీరంతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం కుదుటపడుతుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే, రావలసిన బకాయిల్ని నిదానమైనటువంటి మాటలతో చాకచక్యంగా వసూలు చేసుకోగలుగుతారు. దాదాపుగా వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు ఎదుటివారికి ఏమాత్రము ఆవేశము కోపము రాకుండా ఉండేలా ప్రవర్తిస్తూ వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. ఉద్యోగాన్ని చేస్తూ ఉండేటటువంటి వారు తాము చేయవలసినటువంటి పని అంతటినీ పూర్తి చేసి ఇతరులకి సహాయ సహకారాన్ని ప్రదర్శిస్తూ వారి పనిని కూడా దాదాపుగా పూర్తి చేసి మెప్పు పొందుతారు. ఆధ్యాత్మిక రంగానికి అలాగే సంగీత రంగానికి చెందినటువంటి వారికి పురస్కార ప్రదానం జరిగే అవకాశం ఉంది. అనారోగ్య భావన ఏమాత్రమూ లేదు. ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అయితే దూరభార ప్రయాణాలని కేవలం ధార్మికమైనటువంటి బుద్ధితో చేయాలనే ఊహకి వస్తారు. అది అనుకూలించకపోవచ్చు నేటికి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు.
సోమవారం సందర్భంగా కన్యారాశి వారు శివుణ్ణి పుష్పజలంతో అభిషేకించినట్లయితే వాగ్వివాదాలు ఉండనే ఉండవు. ఈరోజు తులారాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మహిళలు తొందరపాటుతనాన్ని ప్రదర్శించకూడదు. వృత్తి వ్యాపారాల్ని చేసేటటువంటి వారు స్వీయ నిర్ణయానికే ప్రాధాన్యాన్ని ఇవ్వకూడదు. ఉద్యోగులు తొందరపాటుతనంతో ఉండకూడదు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ఎవరు చెప్పిన మాటల్ని వెంటనే వారితో నమ్మి వేసేసి కార్యక్రమంలోనికి దిగిపోవడం మంచిది కాదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు అనారోగ్య భావన కలిగి ఉండొచ్చు, అయితే ఔషధ సేవ దాకా రాకపోవచ్చు. ముఖ్యంగా భూమిని కానీ స్థలాన్ని కానీ ఇలా స్థిరమైన ఆస్తుల్ని కొనుక్కోవడం అనేది ఈ రోజుకి ఏమాత్రమూ సరి కాదు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తురంగు ఎరుపు. సోమవారం సందర్భంగా తులారాశి వారు శివుణ్ణి ఫలరసంతో అభిషేకించినట్లయితే ఉద్యోగం స్థిరపడుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాద వివాదాలు ముదిరి న్యాయస్థానం దాకా వెళ్ళే అవకాశం ఉంది. వెళ్ళడం ఏమాత్రం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు అణిగి మణిగి ఉండడం మంచిది. ఈ రోజుకి వాగ్వివాదాల జోలికి వెళ్ళడం మంచిది కాదు. న్యాయస్థానానికి వెళ్ళడం అస్సలు సరి కాదు. ఉద్యోగులు తమదైనటువంటి పనిని చేస్తున్నప్పటికీ కూడా ఇతరుల పనిని కూడా చేస్తూ వారితో సహాయ సహకార భావాన్ని పెంపొందించుకోవడం చాలా చాలా మంచిది. ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చడం తమకు తాముగా మంచిది కాదు. సహాయాన్ని కానీ అపేక్షించినట్లయితే ఎంతవరకు అవసరమో అంతవరకే ఉండడం చాలా చాలా మంచిది. భూమిని కానీ స్థలాన్ని కానీ ఇంటిని కానీ కొనాలి అనే ఆలోచనకి వస్తారు, అయితే ఇది దాదాపుగా నేటికి ఫలించకపోవచ్చు. రుణాన్ని చేసేటటువంటి ఆలోచన లేకపోవచ్చు. రుణాన్ని చేయడం సరికాదు కూడా. ఆర్థికమైనటువంటి నియంత్రణని పాటించి సొమ్ముని నిలువలో ఉంచుకోవడం అవసరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తురంగు పసుపు బచ్చన. సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శివుణ్ణి విభూతి జలంతో అభిషేకించినట్లయితే చేస్తున్న విదేశీయానం లాభకరంగా ఉంటుంది. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తీవ్రమైనటువంటి పట్టుదలతో మహిళలు ఉండొచ్చు, కానీ ఆ పట్టుదలని తగ్గించుకోవడం వల్ల సత్ప్రయోజనాలు లభిస్తాయనే యథార్థాన్ని గుర్తించగలగాలి. వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు వ్యాపార స్థలాన్ని కానీ వ్యాపారాన్ని కానీ మార్చాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండొచ్చు, అది ఏమాత్రము సరికాదు. ఉద్యోగులు పై పరీక్షలకి చదవాలని, పై ఉద్యోగ సాధన కోసం కృషి చేయాలని ప్రయత్నాన్ని చేస్తారు. ప్రయత్నాన్ని కొనసాగించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా పెట్టుబడి కోసమని రుణాన్ని చేసే అవకాశం ఉంది. ఉన్నప్పటికీ కూడా రుణాన్ని చేయకుండా తమని తాము నియంత్రించుకోగలుగుతారు. ఇది ఆహ్వానించుకోదగ్గ పరిణామం. పెద్దలైనటువంటి వారు తమ క్రింద పనిచేసే ఉద్యోగుల దగ్గర రుణాన్ని తీసుకునే అవకాశం ఉంది. అది ఏమాత్రమూ సరికాదనే విశేషాన్ని గమనించుకోగలగాలి. దూరభార ప్రయాణాలని మానసికమైనటువంటి ఉత్సాహంతో చేద్దామని అనుకున్నప్పటికీ కూడా శరీరం సహకరించదు. అయినప్పటికీ ప్రయాణం చేయాలనే ఆలోచనని పూర్తిగా విరమించుకోగలగాలి. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 3, ధరించవలసిన దుస్తురంగు పసుపు పచ్చన. సోమవారం సందర్భంగా ధనురాశి వారి శివుణ్ణి పరిమళ జలంతో అభిషేకించినట్లయితే రుణాలు రావలసినవి తప్పక వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అకస్మాత్తుగా అనారోగ్యం కలిగే అవకాశం కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉంది. కాబట్టి ఆరోగ్య భద్రతా ప్రమాణాలని తప్పక పాటించడం అవసరం. ప్రభుత్వ రంగ సంస్థ నుండి వ్యాపార అభివృద్ధి కోసమని రుణాన్ని తీసుకునే అవకాశం ఉంది. ఆ రుణం తప్పక లాభించేటటువంటి విధంగానే ఉంటుందనే విశేషాన్ని మర్చిపోకూడదు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు లఘువు బిగువు అంటే పట్టు విడుపు విధానంలో వ్యాపారాన్ని చేయడం తప్పనిసరి. న్యాయస్థానాల్లో వచ్చినటువంటి తీర్పు అనుకూలమో ప్రతికూలమో తెలియనటువంటి స్థితిలో ఉండొచ్చు. ఆ కారణంగా
బాగా ఆలోచించుకుని మాత్రమే దాని మీద ఒక నిర్ణయాన్ని చేయగలగాలి, చేయడం మంచిది. ముఖ్యంగా అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో మరింత వినయాన్ని చూపించాల్సిన అవసరం లేదు. అలాగని తీవ్రంగా వాగ్వివాదానికి పోవాల్సిన అవసరము లేదనే విశేషాన్ని గమనించుకోగలగాలి. ఆరోగ్య భద్రతా ప్రమాణాలు పాటించాలి. ఆరోగ్య స్వస్థత తప్పక ఉంటుంది. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శంకరుణ్ణి తేనెతో అభిషేకించినట్లయితే రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉండనే ఉండదు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యసనాలని పూర్తిగా విడిచివేసే అవకాశం కలుగుతుంది ఈ రాశి వారికి. తద్వారా కుటుంబ అభివృద్ధి జరిగే అవకాశం బాగా ఉంది. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు పెట్టుబడిని ఆచితూచి మాత్రమే పెడతారు. వ్యాపార అభివృద్ధికి అది బాగా దోహదపడుతుంది. తల్లిదండ్రులతో అత్తమామలతో చక్కనైనటువంటి గౌరవ భావాన్ని ప్రదర్శిస్తూ వెళ్తారు. ఆ కారణంగా కుటుంబంలో పొరపచ్చాలు అవకాశం తక్కువ. ముఖ్యంగా భూమినో ఇంటినో కొనాలి అనే ప్రయత్నాన్ని చేస్తారు. తగినంతటి ఆర్థికమైనటువంటి బరువు లేనటువంటి కారణంగా ప్రయత్నాన్ని విరమించుకుంటారు. అయినా మంచి అవకాశం ముందు నాటికి ఉందనే విశేషాన్ని మర్చిపోకూడదు. ఇద్దరి మధ్యవర్తిత్వాన్ని వహించేటటువంటి సందర్భంలో ఎంతవరకో అంతవరకే ఉండడం మంచిది తప్ప శృతి మించి మధ్యవర్తిగా ఉండనే కూడదు. ఇతరులకి హామీలను ఇవ్వడం, అలాగే వాగ్దానాలను గుప్పించడం ఏమాత్రమూ సరి కానే కాదు. పిల్లలకు సంబంధించిన విద్యా ప్రమాణాలని తప్పక పట్టించుకుని తీరాలి ఈ రాశివారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 9, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు శివుణ్ణి చందన జలంతో అభిషేకించినట్లయితే పిత్రార్జితమైనటువంటి ద్రవ్యం ఏ పేచీలు లేకుండా లభించే అవకాశం ఉంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి నిర్ణయానికి రానటువంటి కారణంగా, భార్యాభర్తల మధ్య తాత్కాలికమైనటువంటి పొరపచ్చం వచ్చినటువంటి కారణంగా ఇతరులకి చులకన అయ్యేటటువంటి ప్రమాదం ఉంది అనే విశేషాన్ని గుర్తించి ప్రవర్తించాలి. కుటుంబంలో విద్యార్థులు సక్రమమైనటువంటి విధంగా చదివే అవకాశం తక్కువ. విద్య కంటే వేరైనటువంటి సంగీతం, చిత్రలేఖనం, క్రీడలు వంటి వాటి మీద దృష్టి హెచ్చుగా ప్రసరింపజేసే అవకాశం ఉంది. స్థిరమైనటువంటి ఆస్తి అమ్మకానికి సంబంధించిన ఆలోచన ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. అయితే వెంటనే అమ్ముడుపోతుందనే నమ్మకం తక్కువ. ఖర్చుల్ని నియంత్రించుకోవడం అవసరం. బకాయిల వసూళ్లలో ఒత్తిడి చేయకుండా ఉండడం మరింత అవసరం. ఉద్యోగ అభివృద్ధి కోసం, అలాగే ఉద్యోగ ఉన్నతి కోసం దూరభార ప్రయాణాలను చేయాలి అని అనుకోవడం సరికాదు. ఆప్తులైనటువంటి వారితో కలిసి ప్రయాణించేటటువంటి సందర్భంలో మాటలు శృతి మించకుండా మాట్లాడడం అవసరం. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు శివుణ్ణి చెరకు రసంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మనిషిని పట్టి పీడించేటువంటి వివిధ రకాలైన బాధల నుంచి నివృత్తి ఏర్పరచడానికి, అద్వితీయమైనటువంటి అదృష్టాన్ని ప్రతి ఒక్కరూ కూడాను సాధించుకోవటానికి గృహబల రీత్యా మన మహర్షులు చెప్పినటువంటి కొన్ని సూత్ర ప్రాతిపదికలు ఆచరణీయ యోగ్యాలుగా విరాజిల్లుతూ ఉన్నాయి. శరణఘోష అనేటువంటిది గృహంలో చాలా విశిష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. కేవలం శరణఘోష అనేది అయ్యప్ప స్వామికి మాత్రమే పరిమితం కాదు. గణేశ శరణం, మమ దుర్గాదేవి శరణం, శ్రీరామ శరణం అంటూ ప్రతినిత్యం ఎవరైతే తమ తమ ఇష్ట దైవాల పేరులను శరణుఘోషతో చేస్తారో వారికి ఆ దైవం తప్పక రక్షణ కలిగిస్తాడు సుమా అంటోంది శాస్త్రం. నిజమే కదా మరి. శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి అన్నారు అమ్మవారిని.
శరణం మమ అనేటువంటిది చాలా విశిష్టవంతమైంది కాబట్టి ఎవరికి వారు వారి ఇష్టదైవాన్ని శరణుఘోషతో ధ్యానించవచ్చు. అలాగే ఆర్థిక బాధలు అంతరించడానికి బృహస్పతి మంత్రం చాలా చక్కగా సహకరిస్తుంది. బృహస్పతి స్తోత్రం కూడాను తప్పకుండా సహకరిస్తుంది. గురుతత్వం అంత విశిష్టవంతమైంది. ఔదంబర వృక్షం చుట్టూ గురువారం నాడు దత్తశరణమ్మమ అంటూ 21 ప్రదక్షిణాలు నిర్వహిస్తే ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది సుమ. అలాగే ఆదిత్య హృదయం ఎవరైతే నిత్యం పఠిస్తూ ఉంటారో వారికి సర్వత్రా విజయం తప్పనిసరిగా జరిగి తీరుతుంది అంటోంది శాస్త్రం. ఆదిత్య హృదయం నిత్యం పఠించకపోయినా కనీసం వినండి, సర్వత్రా విజయసిద్ధి కలిగి తీరుతుంది సుమా. అలాగే బొట్టు అనేటువంటిది 2 కనుల బొమ్మల మధ్య పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకునేవాళ్ళు ఈ 2 కను బొమ్మల మధ్యలోనే పెట్టుకోవాలి. చాలామంది నుదుట అడ్డంగా పెట్టుకుంటూ ఉంటారు. ఇది సరికాదు. ఆజ్ఞా చక్రం జాగృతం కావటానికి బొట్టుని మధ్యలోనే పెట్టుకోవాలి అంటోంది శాస్త్రం. ఇది ప్రతి ఒక్కరూ గమనించవలసినటువంటి విషయం. సింహద్వారం తలుపు మీద గనక లంగరు బొమ్మ అనేటువంటిది ఉంటుంది. ఆ బొమ్మ వేయించండి. ఆ అదృష్టం ఇంటి తలుపుల్ని తప్పక తడుతుంది. లంగరు బొమ్మ వేయించడం చాలా మంచిదండి. ప్రతి ఇంటి యొక్క సింహద్వారంకి తలుపుకి, సింహద్వారం తలుపుకి లంగరు బొమ్మ అనేటువంటిది తప్పనిసరిగా వాడండి. చినిగిన వస్త్రాలు దానంగా ఎవరికి ఇవ్వకండి. నేను చినిగిపోయినాయి కదా అని చెప్పేసి దానం చేస్తే చాలా అనర్థం. ఇది మంచిది కాదు. పాతవి అయినప్పటికీ చిరగని వస్త్రాలు మాత్రమే దానంగా ఇవ్వండి. మంగళవారం ఉపవాసం ఉండి చీమలకు పిండి లేక చక్కెర గనక వేసినట్లయితే వివాహం కావలసిన వారికి త్వరగా వివాహం అవటానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. వాహనాలు నడిపేటప్పుడు ఎటువంటి ప్రమాదాలు కూడా జరగకుండా ఉండాలి అంటే గురుగ్రహం స్తోత్ర పఠనం చేయటం చాలా మంచిది. వాహనాలకు ఏదో ఓ చోట గురుగ్రహ యంత్రాన్ని కూడాను తగిలించుకోవచ్చు. గురుగ్రహ యంత్రం అంటే గురువే సర్వలోకానాం అని చెప్పేసి కదా. ఆ యంత్రం చిన్నదిగా ఉంటుంది. దాన్ని గనక వాహనానికి గనక తగిలించుకున్నట్లయితే ఎటువంటి ప్రమాదాలు కూడాను వాటిల్లవు అంటోంది శాస్త్రం. రాతపల్ల మీద పెన్నులు మూతలు తీసి ఉంచటం మంచిది కాదు. మీరు రాసుకునేటువంటి పెన్నులు ఉన్నాయే, మీ బల్ల మీద ఆమెన పడేయకండి. వాటికి మూత పెట్టి ఉంచండి. ఇలా ఉంచటం వలన మూత తీసి ఉంచినట్లయితే విద్యార్థులు చదువులో ఆటంకాలు కలగటానికి ఆస్కారం ఉంది. విద్యార్థులకి చదువులో ఆటంకాలు వస్తాయి. ఆటంకాలు లేకుండా ఉండాలంటే పెన్ను క్యాప్ పెట్టి జాగ్రత్తగా ఉంచుకోవాలి. అంతేకాకుండా పశువుని కానీ ఆవుని కానీ కట్టేటువంటి త్రాటిని దాటిపోకూడదు. అలా దాటటం అరిష్టంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. 9 కొబ్బరి బోండాలు సమర్పించి శ్రీ శివాలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేసినట్లయితే అప్పుల బాధ నుంచి బయటపడటానికి మార్గం ఏర్పడుతుంది. చాలా అప్పులైపోయినాయండి, ఏం చేయాలో తెలియట్లేదు అని చింతించేటువంటి వాళ్ళు ఈ చిన్ని విషయాన్ని గనక ఆచరించినట్లయితే అప్పుల మార్గం తీరేటువంటి ఉపాయాలు భగవంతుడు మీ మనసుకు కలిగిస్తాడు. మరికొన్ని ముఖ్య విషయాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశాల్లో తెలుసుకుందామా మరి? సర్వే జనాః సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో శ్రీరస్తు అంశానికి స్వాగతం. ఈరోజు మార్గశీర్ష మాసం శుక్లపక్షం సప్తమి సోమవారం. ఈరోజు మిత్ర సప్తమి, నందా సప్తమి అని పిలుస్తారు. అంటే సూర్యుడికి ఉన్నటువంటి 12 పేర్లలో మిత్ర అనేటువంటిది కూడా ఒకటి, ద్వాదశ నామాల్లో. కాబట్టి ఈరోజు సూర్యారాధన చాలా విశేషంగా చేయవలసినటువంటి రోజు. అరుణ పారాయణాదులు చేయటానికి అత్యంతము అనుకూలమైన రోజు. నేత్ర సంబంధమైన వ్యాధులు, చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు తొలగటానికి సూర్య భగవానుడి ఆరాధన ఈరోజు చెయ్యాలి. ప్రాతకాలంలోనే సూర్యుడికి నమస్కారాదులు చేయటం, లేదా మధ్యాహ్నం సంధి సమయంలోనైనా, లేదా ప్రదోషకాల సమయంలో అస్తమయ సమయంలోనైనా సూర్యాష్టకం కావచ్చు, లేకపోతే సూర్య స్తోత్ర పారాయణాదులు కావచ్చు, అరుణ పారాయణాదులు కావచ్చు చేస్తే సూర్యానుగ్రహం కలుగుతుంది. అలాగే పూర్వాషాఢ మొదలైనటువంటి నక్షత్రాలకు, అంటే పూర్వాషాఢ భరణి నక్షత్ర జాతకులకు ఈ రోజున నూతనమైన కార్యక్రమములు కావచ్చు, అగ్రిమెంట్లు చేసుకోవటానికి, భాగస్వామ్య వ్యాపారాదులు చేసుకోవటానికి, మొదలు పెట్టుకోవటానికి చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే ఆర్ద్ర నక్షత్రము, స్వాతి నక్షత్రము మరియు శతభిష నక్షత్ర జాతకులకు ఈ రోజున కార్యసిద్ధి అనేటువంటిది కూడా కలుగుతుంది. కాబట్టి ఈ నక్షత్రముల యందు జన్మించినటువంటి వారు ముఖ్యమైనటువంటి కార్యములను ఆరంభించటానికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు. అలాగే సోమవారం కాబట్టి శివుడికి సంబంధమైనటువంటి చంద్రశేఖర అష్టకము, అలాగే మృత్యుంజయ స్తోత్ర పారాయణాదులు సంధ్యా సమయంలో శివుడి సన్నిధానంలో జపించటం వల్ల ఆరోగ్య సిద్ధి, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతాయి. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. ఐశ్వర్యం అంటే ఆరోగ్యమే. అందుకే మన పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అని కూడా అన్నారు. శరీరానికి ఆరోగ్యం స్వతసిద్ధంగా ఎప్పుడూ ఉంటుంది. ఈ శరీరానికి మనం క్రమం తప్పిన పద్ధతిలో ఆహారాన్ని అందించడమో, క్రమం తప్పిన విధానంలో జీవితాన్ని గడపడమో, నిద్ర, చదువు లేక ఇంకా ఇతర వ్యాపకాలలో మునిగిపోయి క్రమ పద్ధతిని మనం పాటించకపోవడంతో శరీరానికి వ్యాధి చేకూరుతుంది. ఈ వ్యాధి అనారోగ్యాన్ని కలిగిస్తుంది. అనారోగ్యం అంటే ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే. అంటే స్వతసిద్ధంగా ఉన్న ఆరోగ్యం అనేది ఈ శరీరం క్షేత్రము అన్న శబ్దం పైన ఆధారపడి ఉంటుంది అని కూడా ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. క్షేత్రము అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు ఈ శరీరానికి వచ్చేటటువంటి మంచి చెడు, ఆరోగ్య అనారోగ్యాలను బేరీజు వేసేటటువంటి వాడు. క్షేత్రములో ఉండేటటువంటి పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచమహాభూతములు, పంచతన్మాత్రలు వెరస 20. వీటితో పాటుగా అవ్యక్తము, మహదహంకారములు, ఈ మూడింటితో పాటు కూడుకున్న 4వది మనస్సు వెరసి 24. ఈ 24 భావముల చేత ఈ శరీరం నిర్మాణమవుతుంది అని వర్ణిస్తుంది ఆరోగ్య శాస్త్రం. ఈ 24 పద్ధతులలో శరీరాన్ని ఏ విధంగా నియంత్రించాలి అంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాల ద్వారా మనం స్వీకరించేటటువంటి 5 విధములుగా ఉండే రసములు, వీటికే ఆహార పదార్థములు అని పేరు. ఈ 5 విధములుగా ఉండే రసములలో ప్రధానంగా మనం మధుర రసం, తీపిని స్వీకరిస్తాం. అలాగే ఆమ్ల రసం, పులుపు కూడా. ఈ రెండింటితో పాటుగా లవణము, ఉప్పుతో కూడుకున్నది, కటు రసం, కారంతో కూడుకున్నది, తిక్త, చేదుతో కూడుకున్నది. ఈ 5 కూడా మనం స్వీకరించినప్పుడు శరీరానికి సమపాళ్లలో శక్తి సమకూరితే ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఈ 5 కూడా ఎటువంటివి? మధుర రసం మొదటిది.
ఏ పదార్థాన్ని స్వీకరించినా ఆ పదార్థంలో కొంత అంతర్లీనంగా తీపి అన్న భావన ఉంటుంది. ఈ తీపి మన శరీరములో నాలిక పైన వేసుకున్న మరుక్షణమే సెలైవా అన్న పదార్థాన్ని విడుదల చేస్తుంది, లాలాజలం ఊరుతుంది. ఈ లాలాజలం స్రవించి అలా శరీరానికి ఒక ఆనందాన్ని కలిగించడంతో మన మనస్సు పదార్థాన్ని స్వీకరించడానికి ఉద్యుక్తమవుతుంది. ఈ పదార్థం ఎక్కువైతే ఒబేసిటీ వస్తుంది, ఈ పదార్థం ఎక్కువైతే మూర్ఛ వ్యాధి వస్తుంది, నిద్ర పట్టదు. కనుక మధురరసం మంచిదే, నియంత్రణలో ఉండాలి అంటారు. అలాగే రెండవది ఆమ్ల రసం, పులుపు. చింతపండుతో వచ్చేది పులుపే, టమాటాతో వచ్చేది పులుపే, ఉసిరికాయ, చింతకాయ ఇలాంటి వాటి వల్ల వచ్చేది పులుపే. కానీ ఈ పులుపుతో కూడుకున్న ఆమ్ల రసంలో కూడా మళ్ళీ పదార్థాన్ని ఆశ్రయించి గుణం ఉంటుంది. ఈ కాలంలో అంటే మార్గశిర పౌష్య మాసాదులలో హేమంత ఋతువులో స్వీకరించవలసింది ఆమ్లరసమే. ఆమ్లరసములో కూడా ఉసిరికతో కూడుకున్నది అధికంగా స్వీకరించాలి. చింతపండుతో కూడుకున్న పులుపు రసాన్ని అధికంగా స్వీకరిస్తే శరీరానికి ఒళ్ళు నొప్పులు వచ్చి చేరతాయి. మోకాళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, నిద్ర పట్టకపోవడం, పాండు, శోధ ఇలాంటి వ్యాధులు రావడానికి కూడా అధికమైన ఆమ్లరసమే కారణం. ఇంకా ప్రమాదకరమైన ఆమ్లరసం ఏమిటి అంటే బాగా పొల్లగా ఉండేటటువంటి మజ్జిగ పొరపాటుగా కూడా మనం తీసుకోకూడదు. పొల్లగా ఉండేటటువంటి మజ్జిగని మొక్కల పాదులకి ఆహారంగా అందించాలి, మనం తీసుకోకూడదు. ఇందువల్ల శరీరానికి పాండు, శోధ అనేటటువంటి వ్యాధులు వస్తాయి అని ఆయుర్వేద శాస్త్రం ఆమ్ల రసాన్ని స్వీకరించే సమయంలో ఒక సూచన, హెచ్చరికగా చేస్తుంది. వీటితో పాటు తీసుకునే రసం మూడవది లవణ రసం. ఈ లవణ రసం మన శరీరంలో స్వేద గ్రంథులను సక్రమంగా పనిచేసేటట్లుగా చేస్తుంది, కంఠంలో తాపాన్ని పెంచుతుంది, మలబద్ధకాన్ని తొలగిస్తుంది. చర్మానికి లవణ రసం అధికంగా అందజేస్తే ముడతలు పడుతుంది, వృద్ధాప్యం త్వరగా వస్తుంది. రాకుండా ఉండాలి అంటే ఉప్పు తక్కువగా తీసుకోవాలి. ఏ రసమైనా అంటే అది లవణ రసం కావచ్చు, ఆమ్ల రసం కావచ్చు, మధుర రసం కావచ్చు, తిక్త రసం కావచ్చు, కటు రసము కావచ్చు. ఈ 5 రసాలు కూడా సమపాళ్లలో ఋతుకాలాలకు సంబంధించిన జ్ఞానానికి లోబడి ఋతుధర్మానికి అనుకూలంగా శరీరానికి మనం అందజేస్తే ఆరోగ్యాన్ని కలిగిన వాళ్ళం అవుతాం. లేని పక్షంలో అనారోగ్యం ఆశ్రయిస్తుంది. తిక్తరసం, కటురసం ఇవి కూడా దేహానికి చాలా అవసరమే. చేదు అన్న రసాన్ని మనం శరీరానికి అందించడం ద్వారా శరీరానికి సంబంధించి చర్మ వ్యాధులు దరి చేరకోకుండా చూసుకోగలుగుతాం. ఈ ఋతువులో అంటే హేమంత ఋతువులో చర్మ వ్యాధుల పరిస్థితి పెరుగుతుంది. చర్మానికి కొత్త కొత్త వ్యాధులు వస్తాయి. మడతలు పడడం, తెల్లగా పాలిపోవడం, గీతలు పడడం, లోన ఉండే ఉష్ణం బయటికి వచ్చే ప్రయత్నం చేయడంలో బయట ఉండే చల్లదనం దాన్ని వ్యతిరేకించడంతో ప్రకోపించే ఈ గుణం కల ఈ చర్మం సాగకుండా ముడతలు పడుతుంది. ఇలా వృద్ధాప్యం రావడానికి లవణ రసం, ఉప్పు ఎక్కువగా తీసుకుంటే వచ్చే సమస్య తగ్గించాలి. అలాగే తిక్త రసం, చేదు, ఇది పెంచితే ఆరోగ్యం చేకూరుతుంది. అట్లాగని ఎక్కువగా పెంచితే కంఠములో అతి దప్పిక పెరుగుతుంది, అగ్నిమాంద్యం పెరుగుతుంది. అంటే ఏ రసమైనా ఏ పదార్థమైనా మితంగా ఉండాలి. కారం అన్న పదార్థాన్ని కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఈ కారం అన్న పదార్థాన్ని ఎండాకాలంలో వసంత ఋతువులో విశేషంగా తీసుకోవాలి. ఇది కటు రసం అన్న పేరుతో మనం చెబుతూ ఉంటాం. ఆకలి, జీర్ణం, విరేచనం, మూర్ఛ లాంటి వ్యాధులు రాకుండా చూడడం, ఉత్తేజాన్ని పెంపొందడం ఇవన్నీ కూడా మనకు ఈ కటు రసం, కారం ఎక్కువగా తీసుకుంటే వచ్చేటటువంటివి అని మనకు ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. 5ఏనా కాదు, 6వది కూడా ఉంది. దాని పేరు కషాయము, వగరు. ఇది కఫ పిత్త స్వభావాలను నియంత్రించేది అని మనకు ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. ఈ కషాయం వల్ల వచ్చే లాభం ఏమిటి? చర్మానికి కాంతి పెరుగుతుంది. జ్వరం పెరిగితే జ్వరానికి నిరోధంగా, జ్వరాన్ని నియంత్రించే విధంగా జీలకర్ర కషాయం తాగుతారు, అల్లం కషాయం తాగుతారు. శొంఠి, వామ, పిప్పళ్ళు అనే వాటిని నీటిలో మరగవేసి ఆ నీరు స్వీకరిస్తే జ్వరం కాస్త తగ్గుతుంది, అతిదాహతి నియంత్రణలోకి వస్తుంది. కారణం ఏమిటి? 6వ రసం కషాయం. కనుక మధురమైన, ఆమ్లమైన, లవణమైన, తిక్తమైన, కటువైన కషాయమైన ఏ రసమైనా శరీరానికి హితం కలిగించేదిగానే స్వీకరించాలి, మితంగానే స్వీకరించాలి. అన్నింటికంటే కూడా మించి శరీరం పట్ల మనకొక జ్ఞానం కలగాలి, అది ముఖ్యం.
ఇవి ఈనాటి విశేషాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. అర్గళా స్తోత్రం దుర్గా సప్తశతిలో అంతర్భాగం. అలాగే సిద్ధ కుంజిక, నారాయణి, కీలకం ఇవన్నీ కూడా అందులో అంతర్భాగంగా వస్తాయి. కీలకం అంటే చింతించుట అని అర్థం. దేనిని చింతించినటువంటి కారణం చేత భగవతి యొక్క అనుగ్రహం కలుగుతుందో ఆ చింతనంతటినీ స్తోత్ర రూపంలో తీసుకొస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాలు ఒకటి రెండు ప్రతిపాదన చేస్తాను, ఎందుకు శంకరులు అలా ప్రతిపాదన చేస్తున్నారు అన్నదానికి. రూపం దేహి, జయం దేహి, యశో దేహి, దిశో జహి ఈ మంత్రం అనేక పర్యాయాలు తిప్పుతారు. తిప్పుతూ దీనికి స్వాహాకారం కలుపుతారు. స్వాహాకారం కలిపి అమ్మవారికి హవిస్సు ఆజ్యము ఇస్తారు. ఇచ్చినప్పుడు రూపం దేహి, జయం దేహి, యశో దేహి, దిశో జహి స్వాహ అంటూ హవిస్సు ఇస్తారు. ఈ 4 అడుగుతారు అమ్మవారిని. ఇది సమర విజయకోటి. ఆవిడని ఏమడుగుతారంటే, అమ్మ మాకు రూపాన్ని ఇయ్యి అని అడుగుతారు. రూపాన్ని ఇయ్యి అంటే ఇప్పుడు కొత్తగా ఏమైనా రూపాన్ని ఇస్తుందా? ఉందిగా రూపం నీకు. మరి ఉన్న రూపం కాకుండా కొత్త రూపాన్ని ఆవిడిచ్చేదో నల్లగా ఉన్నవాడు తెల్లగానో, తెల్లగా ఉన్నవాడు నల్లగానో అయిపోయాడు అనుకోండి, అందవిహీనంగా ఉన్నవాడు అందంగానో అయిపోయాడు అనుకోండి, హోమం సిద్ధించింది అనాలి. మరి ఇంత చేసినా అలాగే ఉంటాడుగా? కాదు. రూపం దేహి అన్న మాటకు అర్థం ఏంటంటే అందమును కాదు అపేక్షిస్తున్నది, సౌందర్యమును. అందము జ్వరం వస్తే పాడైపోతుంది, ఉపవాసం చేస్తే పాడైపోతుంది, ఎండ దెబ్బ కొడితే పాడైపోతుంది, వానలో తడిస్తే పాడైపోతుంది, నీరసపడితే పాడైపోతుంది, కోపం వస్తే పాడైపోతుంది. కోపం వచ్చిందనుకోండి వాడికన్నా వికారంగా ఎవరు ఉండడు. కానీ సౌందర్యము వేరు, అది రూపం దేహి అంటే. సౌందర్యం అంటే బాహ్యమైన అందంతో సంబంధం ఉండదు. రూపం దేహి, నేను అలా నిలబడగలిగినటువంటి అదృష్టాన్ని నాకి. నన్ను చూసి వెనకనున్న వాళ్ళు సంతోషించాలి. వాడు ఉండగా మాకేమని బ్రతకగలిగిన పూనిక వాళ్ళకి కలిగేటట్టు నేను బ్రతికెదనుగాక. సమరమునందు నేను నెగ్గాలి. ఏ సమరం? స్వార్థమును విడిచిపెట్టి 10 మంది కోసం బ్రతికి సౌందర్యాన్ని పుంజుకోవాలి. రూపం దేహి. కాబట్టి నేను అటువంటి సౌందర్యమును పొందాలి. దానికి లోపల పరాకాష్ట అసలు రూపమేది? మారిపోతున్న శరీరం కాదు. బాల్యాదిశ్యపి జగ్రదాదిశ తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యం తస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు. ఇది బాల్యంలో ఉన్నప్పుడు నేను పిల్లాడిని అన్నాను, ఇది యవ్వనంలో ఉన్నప్పుడు నేను పిల్లాడిని అన్నాను, ఇది వార్ధక్యంలోకి వచ్చినప్పుడు నేను పిల్లాడిని అన్నాను. ఇది ఎలా ఉన్నా లోపల ఉన్న నేను మాత్రం ఇది మారడాన్ని గమనిస్తున్నాను. ఆఖరణ ఇది ఒకనాడు పడిపోతుంది. పడిపోతున్న సాక్షిగా చూస్తూ నేను ఆత్మగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ నాకు అంకురించాలి. అది నా యథార్థ రూపం. నేను ఆత్మ అని జ్ఞానమును పొంది అనుభవమునందు ఉంచుకోవాలి. అది పతాక స్థాయి. అది నాకు కావాలమ్మా. రూపం దేహి ఆవిడిస్తుంది, సమరంలో గెలిపించి నడిపిస్తుంది. జయం దేహి, అమ్మ నాకు జయం కావాలి. ఇందులో జయం కావాలి. నిత్య జీవనము సమరము. జీవితం ఒక పెద్ద యుద్ధభూమి. తెల్లవారి లేస్తే సమస్య. అసలు ఉత్సాహవంతుడేమని ఆలోచిస్తాడో తెలుసా? ఆవిడ అనుగ్రహం ఉన్నవాడు అంటాడు, సమస్య లేని నాడు జీవితానికి వైభవం ఎక్కడుందంటాడు. ఒక సమస్య ఉందనుకోండి, దాన్ని తట్టుకుని నిలబడి ముందుకెళ్ళాడనుకోండి, వాడి జీవితాన్ని ఆదర్శంగా చెప్తారు. ఒక సమస్య వచ్చేటప్పటికి చతికిలు పడిపోయాడు అనుకోండి, ఎందుకు చెప్తారు? వాడి జోలికి వెళ్ళగరా బాబు, నీకున్న ఉత్సాహం తీసేస్తాడంటారు. చీకటి లేకుండా వెలుతురు గౌరవం ఎలా తెలుస్తుందండి? ఆకలి లేకుండా అన్నం విలువ ఎలా తెలుస్తుంది? దాహం లేకుండా నీటి విలువ ఎలా తెలుస్తుంది? కష్టం లేకుండా జీవితంలో ఉంచుకున్నటువంటి గౌరవం ఎలా తెలుస్తుంది? పైకి రావాలి అంటే కష్టాన్ని తట్టుకోవాలి. వీళ్ళు మహాత్ములు అని జీవితాలు చెప్పినప్పుడు ఎవరికి చెప్తారు? కష్టాలు తట్టుకుని అచంచల విశ్వాసంతో నిలబడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని మహాత్ములు అని వాళ్ళ జీవిత చరిత్రల్ని పిల్లలకి ప్రబోధం చేస్తారు. అంతేగాని చిన్న కష్టం వచ్చేటప్పటికి నేల మీద చతికిలు పడిపోయిన వాడి గురించి చెప్పి అలా జీవితంలో బతుకు అంటారా ఎవరైనా?
సమర విజయ కోటి. అమ్మా, నేను జీవితంలో ఎత్తుపల్లాలు వస్తాయి, కష్ట సుఖాలు వస్తాయి. అవి వచ్చినప్పుడు నువ్వు ఉండగా నాకేం భయం అని నేను నిలబడగలిగిన ధైర్యాన్ని నేను ముందుకెళ్ళాలి. ఆ సమస్యలను ఛేదించాలి. నేను ముందుకెళ్ళి కీర్తివంతుణ్ణి కావాలి. ఆ శక్తి నా అంత నాకుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు అనుగ్రహించు. నువ్వు శక్తి స్వరూపానివి కనుక. కాబట్టి సమర విజయ కోటి. లోపల ఇంకొక జయం కావాలి. అన్నీ రెండు కింద ఎడతాయి. ఇందాక చెప్పానే, రూపం దేహి అంటే పైకి సౌందర్యం, లోపల ఆత్మస్వరూపం. ఇప్పుడు జయం దేహి, నిత్య జీవిత సమరంలో నేను నెగ్గాలి. ఆంతరమునందు శ్రద్ధావంతుణ్ణి కావాలి. ఎందుకో తెలుసా? అసలు పెద్ద సంఘర్షణ ఎక్కడుంటుంది అంటే ధర్మమును పట్టుకోవడానికి ఉరిపిడి ఉంటుంది. ఆ ఉరిపిడిని తట్టుకున్నవాడే ధర్మమునందు ఊంచుకోగలడు తప్ప, ఉరిపిడికి తట్టుకోలేకపోతే ముందు ఏది వదిలేస్తాడంటే ధర్మం వదిలేస్తాడు. ధర్మానికి నిలబడగలిగితే ఉరిపిడి తట్టుకుని వాడు శాశ్వతుడవుతాడు. కానీ అది అంత తేలిక కాదు. అమ్మా, అలా తట్టుకోగలిగిన శక్తిని నాకు ఇచ్చి ధర్మమునందు ఊంచుకునేటట్టు చెయ్యి. అది రూపం దేహి, జయం దేహి, యశో దేహి. యశస్సు అంటే కీర్తి. కీర్తి ఎందుకు వస్తుంది మనిషికి? పోనీ అపకీర్తి ఎందుకు వస్తుంది? చాలా తేలిగ్గా తెలుసు. చెడ్డ పని చేస్తే అపకీర్తి వస్తుంది. చెడ్డ పని ఎందుకు చేశాడు? చెడ్డవాడు కాబట్టి చేశాడు. అప్పుడు లోకంలో పుట్టుకతో విభాగాలు ఉన్నాయా? వీడు చెడ్డవాడు, వీడు మంచివాడు అని ఉండదు. ఆ సమయమునకు వాడి మనస్సుని భూతం ఆవేశించింది. ఒక చెడ్డ పని చెయ్యమని ప్రబోధం చేసింది. వాడు వశపడ్డాడు. చెడ్డ పని చెయ్యాలనేటటువంటి తలంపు అంకురము మొలకెత్తడానికి మొదటి కారణమేది అంటే మీరు మనస్సుని పోషించేవి బయట నుంచి లోపలికి ఏవి పుచ్చుకుంటున్నారన్న దాన్ని బట్టి ఉంటుంది. లోపల మనసు ఉంది, పైకి ద్వారాలున్నాయి, కళ్ళున్నాయి, చెవులున్నాయి, ముక్కు కన్నాలున్నాయి, నోరు ఉంది. వీటి ద్వారా లోపలికి ఏవి పంపిస్తున్నారో ఆ సంబంధమైన ఆలోచనలు మనసు చేస్తుంది. నేను కంటితో మహాస్వామి వారి వంక చూస్తూ, కంటితో చూసినప్పుడు వారు చెప్పిన విషయాల గురించి చదువుతూ, మంచి మాటలు వింటూ, మంచి సంగీతం వింటూ, మంచి ఆహారం, సాత్వికమైన ఆహారం, న్యాయార్జిత ఆహారం, పరిమితమైన ఆహారం, దైవర్పిత ఆహారం లోపలికి పుచ్చుకుంటూ ఉన్నాను అనుకోండి, నా లోపలి మనసు కూడా మంచి ఆలోచనలను ఇస్తుంది. నేను మనసుని ఉద్వేగపరిచే విషయాన్ని అదే పనిగా చూశాను అనుకోండి, మనసు కూడా అలా ఏదైనా చెయ్యాలనిపిస్తుంది. మీరు చూడండి, పిల్లలకి మీరు చాలాసేపు ఒకళ్ళనొకళ్ళు గుద్దుకోవడం చూపించారనుకోండి, ఒక గంట సేపు, వాడికి అలా వాడి చెయ్యి పెట్టి కొట్టడానికి ఎవరు దొరకకపోతే వాడు గోడని గుద్దుతాడు వెళ్ళి. వాడి పసి చెయ్యి దెబ్బతింటుంది. ఎందుకంటే వాడి మనసు ఉద్వేగం పొందింది. వాడు అలా గుద్దాడు కదా, నేను కూడా అలా ఏదో చెయ్యాలి. లోపలికి ఏది పుచ్చుకున్నారో మనసు దాన్ని బట్టి ప్రభావితమవుతుంది. అలా లోపలికి ఏది వెళ్ళాలో దాని యందు నియంత్రణ పొంది ఉండగలిగితే వాడు గమ్యాన్ని చేరుతాడు.